ఐఎండీ రిపోర్ట్ ఆన్ రెయిన్స్. జూలై అంటే చినుకుల జల్లు, నిండిన చెరువులు, పచ్చగా మారిన పొలాలు గుర్తుకు రావాలి. కానీ ఈసారి పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. వర్షాకాలం మొదలై నెల రోజులు దాటినా మేఘాలు వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ వాన మాత్రం కురవడం లేదు. ఎండలు ఇంకా ఏప్రిల్ను గుర్తు చేస్తున్నాయి. రైతు ఆకాశం వైపు ఆశగా చూస్తుంటే నేల మాత్రం తడి కోసం ఎదురు చూస్తోంది. మరో 10 నుంచి 15 రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. మరి నిజంగానే ఇంకో 15 రోజులు వర్షాలు లేనట్టేనా? ఆలస్యమైన వర్షాలు ఖరీఫ్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? లెట్స్ వాచ్. తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ప్రారంభమైన ప్రకృతి ఇంకా పూర్తిగా తన రూపం మార్చుకోలేదు. ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయి, కానీ ఎక్కువసేపు నిలవడం లేదు. గాలులు దిశ మారడం, వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడుతున్న మార్పులతో మేఘాలు చెదిరిపోతున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు లేకుండానే రోజులు గడుస్తున్నాయి. మధ్యాహ్నం వరకు మండే ఎండ, సాయంత్రానికి ఉక్కపోత, రాత్రికి మబ్బులు, చివరకు ఒక్క చినుకు కూడా పడకపోవడం ఇప్పుడు సాధారణ దృశ్యంగా మారింది. వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం ఎల్నినో ప్రభావం రుతుపవనాల వేగాన్ని ప్రభావితం చేస్తోంది. సాధారణంగా జూలైలో విస్తృతంగా కురవాల్సిన వర్షాలు ఈసారి ఆలస్యమవుతున్నాయి. కొన్ని చోట్ల చిరుజల్లులు పడినా వ్యవసాయానికి ఉపయోగపడే స్థాయిలో వర్షపాతం నమోదవడం లేదు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో వర్షాభావ పరిస్థితులు కనిపించడం ప్రారంభమైంది. ఇక ఈ పరిస్థితి ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది రైతునే. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో చాలా మంది రైతులు అప్పులు చేసి విత్తనాలు, ఎరువుల కొనుగోలు చేశారు. తొలి జల్లులను నమ్ముకొని విత్తనాలు చల్లిన వారు ఇప్పుడు ఆ మొలకలను కాపాడుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారు. నేలలో తేమ తగ్గిపోవడంతో మొలకెత్తిన పంటలు నెమ్మదిగా ఎండిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రెండోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. చెరువులు నిండలేదు, కుంటల్లో నీరు లేదు, వాగులు ప్రవహించడం లేదు, భూగర్భ జలాల మట్టాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బోర్లు సైతం పూర్తి స్థాయిలో ఉపయోగపడటం లేదు. ప్రత్యామ్నాయ సాగునీటి వనరులు లేక రైతులు పూర్తిగా ఆకాశంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని జిల్లాల్లో రైతులు నారుమడులను కాపాడుకోవడానికి ప్రత్యేకంగా నీటిని తరలిస్తున్నారు. స్ప్రేయర్లతో నీరు చల్లడం, మోటార్ల సహాయంతో చెరువుల్లో మిగిలిన నీటిని పంపించడం, బిందెలతో నీరు మోసుకెళ్లి మొక్కలను కాపాడే ప్రయత్నాలు చేయడం కనిపిస్తోంది. ఇవన్నీ పంటను కాపాడుకోవాలనే రైతు ఆరాటానికి నిదర్శనాలే. వ్యవసాయమే కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా ఈ వర్షాలపైన ఆధారపడి ఉంటుంది. పొలాల్లో పనులు ప్రారంభం కాకపోవడంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి తగ్గిపోతుంది. పనుల కోసం ఎదురు చూసే వేలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వర్షాలు మరింత ఆలస్యమైతే ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉందని గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పశుసంవర్ధక రంగం పైన దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. పచ్చిక బాయిలు ఎండిపోతే పశువులకు మేత కొరత ఏర్పడుతోంది. చెరువులు నిండకపోతే తాగునీటి సమస్య కూడా ఎదురవుతుంది. వర్షాలు ఆలస్యమవడం అంటే కేవలం పంటల సమస్య మాత్రమే కాదు, గ్రామీణ జీవన వ్యవస్థ మొత్తం ప్రభావితమయ్యే పరిస్థితి. అయితే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో స్థానిక వాతావరణ మార్పుల కారణంగా చిరుజల్లులు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. కానీ అవి విస్తృతంగా కురిసే వర్షాలు కావు. అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే జల్లులు వ్యవసాయానికి పెద్దగా ఉపయోగపడే అవకాశాలు తక్కువ. రైతులు ఎదురు చూస్తున్నది 1-2 చినుకులు కాదు, నేలను పూర్తిగా తడిపే స్థిరమైన వర్షాలు. ఇప్పుడు అందరిలోనూ ఒకే ప్రశ్న: నిజంగానే మరో 15 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అయితే వాతావరణం అనేది ఎప్పటికప్పుడు మారే వ్యవస్థ. అందుకే దీర్ఘకాల అంచనాలు అవకాశాలను మాత్రమే సూచిస్తాయి. అల్పపీడనాలు, గాలుల దిశ, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మారితే పరిస్థితి ఒక్కసారిగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ప్రతి అంచనాను నిరంతరం సమీక్షిస్తూ వాతావరణ సంస్థలు తాజా సమాచారం విడుదల చేస్తుంటారు. ప్రస్తుతం రైతులకు అత్యంత అవసరం తొందరపాటు నిర్ణయాలు కాకుండా స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు పాటించడం. రెండోసారి విత్తనాలు వేయాలా, వేచి చూడాలా, ఏ పంటలు అనుకూలం, ఎంత మేర పెట్టుబడి పెట్టాలి వంటి అంశాల్లో శాస్త్రీయ సలహాలు తీసుకోవడం అవసరం. వర్షాలు ఆలస్యమైనా సరైన ప్రణాళికతో నష్టాన్ని కొంతవరకు తగ్గించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వర్షాలు ఆలస్యమవుతున్నాయంటే అది కేవలం ఈ సీజన్కే పరిమితమయ్యే సమస్య కాదు, భూగర్భ జలాల పునరుద్ధరణ కూడా దెబ్బతింటోంది. సాధారణంగా జూలైలో కురిసే వర్షాలతో బావులు, బోర్లు కొంతమేర రీఛార్జ్ అవుతాయి. కానీ ఈసారి ఆ ప్రక్రియ మందగిస్తే రాబోయే నెలల్లో తాగునీటి సమస్య కూడా కొన్ని ప్రాంతాల్లో తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక చెరువులు, కుంటలు ఆశించిన స్థాయిలో నిండలేదు. నదుల్లోనూ ప్రవాహం పెద్దగా లేకపోవడంతో సాగునీటి ప్రాజెక్టులకు నీటి లభ్యతపై కూడా ప్రభావం పడుతోంది. ఒకవేళ జూలై చివరి వరకు కూడా విస్తృత వర్షాలు నమోదు కాకపోతే నీటి నిర్వహణ ప్రభుత్వాలకు మరో పెద్ద సవాల్గా మారే పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న ఈ మార్పులు వాతావరణ అస్థిరత ఎంత వేగంగా పెరుగుతుందో కూడా చెబుతున్నాయి. ఒకప్పుడు జూలై అంటే వరుస వర్షాలు అనేది సహజం. ఇప్పుడు మాత్రం ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతంలో భారీ వర్షం, మరో ప్రాంతంలో పూర్తిగా ఎండలు కనిపిస్తున్నాయి.
ఈ అసమాన వర్షపాతం వ్యవసాయ ప్రణాళికలను కూడా క్లిష్టంగా మారుస్తోంది. పంటలతో పాటు మార్కెట్ పైన దీని ప్రభావం ఉండే అవకాశం వ్యాపార వర్గాలు గమనిస్తున్నాయి. సాగు విస్తీర్ణం తగ్గినా దిగుబడి ఆలస్యమైన కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాపై ప్రభావం పడుతుంది. దాంతో ధరల్లో హెచ్చుతగులు కనిపించే అవకాశం ఉంటుంది. అంటే వర్షపాతం ఆలస్యం అవడం పొలానికి పరిమితం కాకుండా వినియోగదారుడి వంటింటి వరకు ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడొచ్చు. అయితే ప్రకృతిలో మార్పులు ఒక్కసారిగా కూడా చోటు చేసుకోవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఋతుపవనాల చురుకుదనం, గాలుల దిశలో మార్పులు అనుకూలిస్తే కొన్ని రోజుల్లోనే పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వాతావరణ శాఖ విడుదల చేసే తాజా హెచ్చరికలు, సూచనలను ఎప్పటికప్పుడు గమనించడం రైతులకు, సాధారణ ప్రజలకు అత్యంత అవసరం. ప్రస్తుతం అందరి చూపు ఒక్కటే, ఎప్పుడు కురుస్తాయో ఆ ఎదురు చూస్తున్న వాన చినుకుల వైపే. ఇక ఇండియా మెటెరలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి తాజా విస్తృత అంచనాలు కూడా రైతుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. జూలై 22 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి సూచించింది. మధ్య, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో మరో 6 నుంచి 7 రోజుల పాటు వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని కూడా పేర్కొంది. అంటే భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్న ప్రాంతాలకు వెంటనే ఉపశమనం లభించే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఇది శాశ్వత పరిస్థితి కాదని, బంగాళాఖాతంలో ఏర్పడే కొత్త వాతావరణ వ్యవస్థలతో పరిస్థితులు మారే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయి, అవి గాల్లోనే ఆవిరైపోతున్నాయి. కానీ రైతు పొలానికి ఇంకా ఆ చినుకులు చేరలేదు. ప్రతిరోజు గడిచే కొద్దీ ఆందోళన పెరుగుతుంది. రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా మారుతుందనేది ఇప్పుడు లక్షలాది రైతుల భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ప్రకృతి కరుణిస్తే నేల మళ్లీ పచ్చగా మారుతోంది. లేకపోతే ఈ ఆలస్యమైన వర్షాల ప్రభావం ఖరీఫ్ సీజన్ పైనే కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం పైన స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.